Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. సాధారణంగా న్యూస్ పేపర్లో ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ ఏదైనా వచ్చినప్పుడు ఎక్కువ మంది యాస్పిరెంట్స్ ఆ ఆర్టికల్ని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తారు, చదవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. దీనికి బలమైన కారణం ఏంటి అంటే ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ అంత ఈజీగా అర్థం కాకపోవడమే. కానీ అలా అన్నీ ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తే అది ఎగ్జామ్కి ప్రమాదకరంగా మారుతుంది. బట్ ఎగ్జామ్ ఓరియంటేషన్తో ఈ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ని అర్థం చేసుకోవడానికి ఒక ఈజీ వే ఉంది. అదేంటో ఈరోజు వచ్చిన ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ ఒకటి ఈనాడు పేపర్లో వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలను బేస్ చేసుకొని ఈరోజు అన్ని పేపర్లలోనూ మేజర్గా అన్ని న్యూస్ పేపర్స్లోనూ కామన్గా వచ్చిన వార్త, అందులో భాగంగానే ఈనాడులో కూడా ఒక వార్త వచ్చింది, ఆర్థిక వృద్ధికి ఊపిరిలూదిన ఆర్బీఐ అని చెప్పి. సో ఈ పర్టికులర్ న్యూస్లో మనకు కనిపించిన అంశం ఏంటంటే రివర్స్ రెపో రేట్లో 0.5% కోత అనే అంశం మనకు కనిపించింది. లాస్ట్ మంత్ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల్లో రెపో రేట్ తగ్గిస్తే ఈ మంత్ ఏమో రివర్స్ రెపో రేట్ని తగ్గించింది. ఎప్పుడైనా ఎకానమీ రిలేటెడ్గా ఇట్లాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ టర్మ్స్ సంబంధించిన మీనింగ్ తెలియకుండా, వాటి మెకానిజం ఏంటో తెలియకుండా మనకి ఈ ఆర్టికల్ అర్థమయ్యే అవకాశం లేదు. సో వాటి మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి, వాటి మెకానిజం ఏంటో తెలుసుకోవాలి. ఈ పర్టికులర్ ఆర్టికల్ని, ఈ న్యూస్ని బేస్ చేసుకొని రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ ఏంటి, వాటి మెకానిజం ఏమి ఉంటుంది, ఇప్పుడు ఆర్బీఐ ఇట్లాంటి డిసిషన్ ఎందుకు తీసుకుంది, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లాస్ట్ మంత్ ఆర్బీఐ రెపో రేట్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని చూసాము. అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. చాలా సాధారణమైన భాషలో, సింపుల్ టర్మ్స్లో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కేర్ఫుల్గా వినండి. ముందు రెపో రేట్ అంటే బ్యాంకులకు రుణాలు ఇచ్చినప్పుడు ఆర్బీఐ ఆ రుణాలపై కొంత మొత్తం వడ్డీ విధిస్తుంది, వడ్డీ వసూలు చేస్తుంది. ఆ వడ్డీ రేటునే రెపో రేటు అంటున్నాము. ఐ రిపీట్, బ్యాంకులకి ఆర్బీఐ లోన్స్ ఇచ్చినప్పుడు ఆ లోన్ పైన ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్నే బ్యాంకింగ్ పరిభాషలో రెపో రేట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, దీన్నే ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్బీఐ 1,00,000 రూపాయలని యాక్సిస్ బ్యాంక్కి ఇచ్చింది అనుకుందాం. ఆర్బీఐ 1,00,000 రూపాయలని యాక్సిస్ బ్యాంక్కి ఇచ్చింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం అనుకుందాం. అంటే ఆర్బీఐకి యాక్సిస్ బ్యాంక్ 10,000 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయాలా. సో ఈ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్నే బ్యాంకింగ్ పరిభాషలో, అంటే యాక్సిస్ బ్యాంక్ ఆర్బీఐకి పే చేస్తున్న ఈ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్నే రెపో రేట్గా చెప్తారు బ్యాంకింగ్ పరిభాషలో. సో ఇప్పుడు లాస్ట్ మంత్ ఈ రెపో రేట్ తగ్గింది, ఆర్బీఐ రెపో రేట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సో రెపో రేట్ తగ్గితే ఏం జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు నేను ఏం చెప్పాను, ఆర్బీఐ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో లోన్ ఇచ్చింది అనుకుందాము యాక్సిస్ బ్యాంక్కి. ఇప్పుడు అదే ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది, అంటే అదే 1,00,000 రూపాయలని యాక్సిస్ బ్యాంక్కి 6% పర్ యానంగా ఇచ్చింది అనుకుందాం. అంటే యాక్సిస్ బ్యాంక్ ఆర్బీఐకి 6,000 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గింది. సో ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది వేరే ఉంటుంది. రెపో రేట్స్ ఫిగర్స్ మీకు అర్థం కావాలని నేను 10%ని 6%ని తీసుకున్నాను. సో ఇక్కడ ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించడం వల్ల, అంటే రెపో రేట్ తగ్గించడం వల్ల బ్యాంకులకి లోన్స్ చీప్గా అవైలబుల్ అవుతున్నాయి, బ్యాంకులకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే డబ్బులు వస్తున్నాయి. అప్పుడు ఆబ్వియస్గా బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఏ బ్యాంక్ అయినా ఏం చేస్తుంది, కస్టమర్స్కి లోన్ ఇస్తుంది. అట్లా కస్టమర్స్కి లోన్ ఇచ్చినప్పుడు తనకు ఆర్బీఐ దగ్గర తక్కువ రేటుకే డబ్బులు వస్తున్నప్పుడు, సిమిలర్గా ఈ బ్యాంక్స్ కూడా తమ కస్టమర్స్కి తక్కువ రేటుకే లోన్స్ ఇస్తాయి కదా. తక్కువ రేటు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గింది లోన్ పైన, అంటే ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు. ఈ ఎక్కువ మంది లోన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, రుణాలని పెట్టుబడిగా పెడతారు. అట్లా తీసుకున్న డబ్బులని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కంపెనీ పెట్టాడు అనుకుందాం. ఆ కంపెనీ వల్ల ఏం జరుగుతుంది, చాలామందికి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు లభిస్తాయి. అలా ఉద్యోగం దొరకడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్కువ మంది ప్రజల చేతిలో ఆదాయాలు ఉంటాయి. ఆ ఆదాయాల వల్ల ఆదాయాలను తీసుకొని తను మళ్ళీ తిరిగి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆ ఖర్చు అనేది మరిన్ని వస్తువులకి డిమాండ్ని క్రియేట్ చేస్తుంది.
సో అంటే ఒక విధంగా చూస్తే బ్యాంకులు ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించడం అన్నది ఆ రెపో రేట్ ఫలితము ముందు బ్యాంకులకి, ఆ తర్వాత బ్యాంకుల నుంచి కస్టమర్లకి, అంటే ఒక క్రమానుగతంగా ఇది కింది వరకు చేరుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలో డబ్బు చెలామణిని, అంటే క్యాష్ ఫ్లోని పెంచే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఆర్బీఐ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. మీరు ఎప్పుడైనా రివర్స్ రెపో రేట్ గురించి కానీ, రెపో రేట్ గురించి కానీ చదివినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డేటా, అంటే ఈ ఫిగర్స్, న్యూమెరికల్ డేటాని బట్టి పడడానికి ప్రయత్నం చేయకండి. వాటి మెకానిజం ఏంటో తెలుసుకోండి. ఆ న్యూమెరికల్ డేటాతో మనకు సంబంధం కానీ అవసరం కానీ లేవు. సో ఈ రెపో రేట్కి సంబంధించిన డెఫినేషన్ ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది. అవసరాలు మాత్రం, అంటే ఏ కారణంతో ఆర్బీఐ తగ్గిస్తుంది రెపో రేట్ని, లేదంటే ఆర్బీఐ పెంచుతుంది రెపో రేట్ని అన్న విషయం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఆర్థిక వ్యవస్థలోని పరిస్థితులను బట్టి. సో ఇప్పటివరకు రెపో రేట్ గురించి చూసాం. ఇప్పుడు రివర్స్ రెపో రేట్ గురించి చూద్దాం. ఇంతకుముందు మనం రెపో రేట్ చూసాము. రెపో రేట్ అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర అయితే రుణాలు ఇస్తుందో దాన్ని రెపో రేట్ అన్నాము. ఇప్పుడు రివర్స్ రెపో రేట్ గురించి ఒకసారి చూద్దాము. రివర్స్ రెపో రేట్ అంటే ఆర్బీఐ దగ్గర బ్యాంకులు డిపాజిట్ చేసినప్పుడు, ఆర్బీఐ దగ్గర బ్యాంకులు డబ్బులు డిపాజిట్ చేసినప్పుడు ఆ డబ్బులపై వచ్చే వడ్డీ రేటుని రివర్స్ రెపో రేట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సిస్ బ్యాంక్ 1,00,000 రూపాయలని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసింది అనుకుందాం. ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసినప్పుడు 5% పర్ యానం ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుందాం. అంటే ఆర్బీఐ యాక్సిస్ బ్యాంక్కి 5,000 రూపాయలు చెల్లించాలి. సో ఈ 5% ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్నే, దీన్నే రివర్స్ రెపో రేట్ అంటున్నాం. సో రివర్స్ రెపో రేట్ తగ్గితే ఏం జరుగుతుంది? నిన్నటి అనౌన్స్మెంట్లో ఆర్బీఐ చెప్పింది రివర్స్ రెపో రేట్ తగ్గించినట్టు. సో అసలు రివర్స్ రెపో రేట్ తగ్గితే ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఆర్బీఐ ఇంతకుముందు ఏం చెప్పాము, యాక్సిస్ బ్యాంక్ 1,00,000 రూపాయలని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసింది అని. అదే 1,00,000 రూపాయలని డిపాజిట్ చేసినప్పుడు 2.5% ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే వచ్చింది అనుకుందాం. ఇంతకుముందుకేమో 5% ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది, ఇప్పుడేమో 2.5% మాత్రమే వస్తుంది, అంటే 2,500 వస్తుంది. సో ఇక్కడున్న ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు యాక్సిస్ బ్యాంక్ మళ్ళీ తిరిగి ఆర్బీఐ దగ్గర డబ్బులు డిపాజిట్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. ఆర్బీఐ ఏం చేసింది అంటే ఈ బ్యాంకర్స్ని తమ దగ్గర డబ్బులు డిపాజిట్ చేయకుండా డిస్కరేజ్ చేయడానికే ఆర్బీఐ ఈ విధంగా రివర్స్ రెపో రేట్ తగ్గించింది. ఇలా డిస్కరేజ్ చేసినప్పుడు బ్యాంక్స్ తమ దగ్గర ఉన్న ఫండ్స్ని కస్టమర్స్కి లోన్ రూపంలో ఇస్తారు. సో ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయడానికి బదులుగా తమ దగ్గర ఉన్న కస్టమర్స్కే కొంచెం ఎక్కువ రేట్ వచ్చే విధంగా బ్యాంకర్స్ రుణాలు ఇస్తాయి. సో ఈ రుణాలు ఇవ్వడం వల్ల డబ్బు మళ్ళీ మార్కెట్లోకి వెళ్తుంది. మార్కెట్లో నగదు పెరిగినప్పుడు పెట్టుబడుల రూపంలో అది డిమాండ్కి దారితీస్తుంది. డిమాండ్ తర్వాత ఉద్యోగితకి దారితీస్తుంది. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఎకానమీలో క్యాష్ ఫ్లో పెరగాలి అంటే తమ దగ్గర ఉన్న నిల్వల్ని బ్యాంకులు రుణాలు ఇచ్చే విధంగా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగానే లాస్ట్ మంత్ రెపో రేట్ తగ్గించింది, ఈ మంత్ రివర్స్ రెపో రేట్ తగ్గించింది. మళ్ళీ ఒకసారి రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ అంటే ఏంటో ఒకసారి చూసిన తర్వాత కంక్లూడ్ చేద్దాం. ఫ్రెండ్స్, రెపో రేట్ అంటే వెరీ సింపుల్. రెపో రేట్ అంటే ఆర్బీఐ బ్యాంకులకు రుణాలు ఇచ్చినప్పుడు వసూలు చేసే వడ్డీ రేట్ని, అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఏ రేటు దగ్గర అయితే ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తుందో, నిధుల్ని ట్రాన్స్ఫర్ చేస్తుందో దాన్నే మనం రెపో రేట్ అంటున్నాము. అట్ ది సేమ్ టైం రివర్స్ రెపో రేట్ అంటే ఆర్బీఐ దగ్గర బ్యాంకులు డబ్బులు డిపాజిట్ చేస్తాయి. ఆ డబ్బులు డిపాజిట్ చేసినప్పుడు ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటుని రివర్స్ రెపో రేట్ అంటున్నాము. ఆర్బీఐ అసలు బ్యాంకులకు రుణాలు ఇస్తుందా? డెఫినెట్గా ఇస్తుంది. ఆర్బీఐ బ్యాంకులకే బ్యాంకర్ కాబట్టి. అట్ ది సేమ్ టైం బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకుంటాయి. ఫండ్స్ షార్టేజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐ మీద బ్యాంకులు డిపెండ్ అవుతాయి. అట్లాగే రివర్స్ రెపో రేట్ విషయంకి వస్తే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర డబ్బులు డిపాజిట్ చేస్తాయా అంటే ఖచ్చితంగా చేస్తాయి. తమ దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఉన్నప్పుడు బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తమ ఫండ్స్ని డిపాజిట్ చేసి ఉంచుతాయి. ఆ డబ్బులకి వడ్డీ ఇస్తుందా ఆర్బీఐ అంటే ఖచ్చితంగా ఇస్తుంది. దాన్నే రివర్స్ రెపో రేట్ అంటున్నాము. సో ఎకానమీ రిలేటెడ్ ఏ ఆర్టికల్ వచ్చినా ఇట్లా బేసిక్స్ ఏమైనా ఉన్నప్పుడు వాటిని తెలుసుకున్న తర్వాత మీరు ఆర్టికల్ చదివితే క్లియర్గా అర్థమవుతుంది.
ఆ తర్వాత మీరు ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా ఫేస్ చేయొచ్చు. ఎకానమీ జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్ లాంటిది. ఒకసారి ఆ బేసిక్స్ ఏమో తెలుసుకొని ఉన్నప్పుడు అది ఎప్పటికైనా మనం మర్చిపోకుండా ఉంటాము. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.